హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మరొక కొత్త మొక్క గురించి చెప్పుకుందాము. ఈ మొక్క చూసారా ఎలా ఉందో? దీనికి మొక్కజొన్న కంకుల్లాగా తెల్లని పువ్వులు వచ్చి చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. మనకు పాలకూర, చుక్కకూర, మెంతికూర, తోటకూర ఎలా అయితే వాడుకుంటూ ఉంటామో అలాగే ఈ మొక్క యొక్క ఆకులను కూడా మనం ఉపయోగించుకోవచ్చండి. దీని పేరు ఏంటనుకుంటున్నారా? గులుం కూర అంటారంటండి. యాక్చువల్గా నాకు కూడా ఈ విషయం తెలియదు. మా తోటలో పనిచేసే రైతు ఈ విషయం చెప్పాడండి. అమ్మ, ఇది చాలా మంచిది ఆరోగ్యానికి కూడాను, ఇది కూరగా చేసుకోవచ్చు అని చెప్పాడు. మనం తెలియక ఏంటంటే మనం కలుపు మొక్క అని తీసి పడేస్తూ ఉంటాము. తోటల్లో చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందండి ఇది. దీన్ని కలుపు మొక్కగా వాళ్ళు కూడా తీసేస్తారు, కానీ కొంత మనం కూరకు ఉపయోగించుకోవచ్చు అనమాట. దీనికి ఈ ఆకులతో పాటు గోంగూర కానీ చుక్కకూర కానీ కలిపి వండుకుంటే చాలా బాగుంటుందండి. నేను చేశాను, చాలా టేస్టీగా ఉంది. ఇంకా పప్పులో కూడా వేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయంటండి. మరి మనం ఈ ఆకుని ఎలా గుర్తుపట్టాలి అంటే, చూసారా, ఈ ఆకులకు వచ్చినటువంటి, ఈ చెట్లకు వచ్చినటువంటి కంకులు తెల్లగా అచ్చు మొక్కజొన్న పొత్తులు కనుక ఎలా ఉంటాయో అలా ఉన్నాయి చూడండి. వీటిని బట్టి మనం గుర్తుపట్టుకోవచ్చు అనమాట. సేమ్ ఇలాగే వేరే మొక్కలు కూడా ఉంటాయి. వాటికి వీటికి ఉన్న తేడా ఏంటి అంటే ఈ తెల్లటి పువ్వులు అనమాట. వీటిని చూసి మనం గుర్తుపట్టి వాడుకోవచ్చు. అయితే నాకు తెలిసింది ఇంతవరకే. మీకు ఇంకా మీ ప్రాంతంలో దీనికి ఏం పేరు చెప్తారు, లేదా ఇంకా దీంట్లో ఏమేం విలువలు ఉన్నాయి మీకు తెలిసినట్లయితే నాకు మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. చూసారండి, మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.